రైట్. ఇక ఇండియా పాక్ కాల్పుల విరమణ అని చెప్పేసి ఒక దిక్కు వార్తలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా పాక్ దాడులకు తెగబడతా ఉన్నది. పాకిస్తాన్ సీజ్ ఏదైతే సీజ్ ఫైర్ అని చెప్పేసి పెట్టుకున్నదో దాన్ని ఉల్లంఘించింది. పాకిస్తాన్ ఉల్లంఘించి కాల్పులు జరిపింది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక జవాను కూడా వీరమరణం పొందిండ్రు. ఇప్పుడు ఇక్కడ కరాచీ బేకరీలు అని ఉంటాయి వాళ్ళ హైదరాబాద్లో చాలా మటుకు అవి ఫేమస్ కరాచీ బేకరీలు. ఈ కరాచీ బేకరీల మీద దాడి చేస్తూ ఉన్నారు ఈ బీజేపీ నాయకులు పోయి. అయ్యో సారువార్లు, ఈ బీజేపీ నాయకులకు ఒకటే చెప్తానా, మనం దాడి చేయాల్సింది పాకిస్తాన్లో ఉన్న కరాచీ మీద. పాకిస్తాన్లో ఉన్న కరాచీలో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలు ఏవైతే ఉంటే వాటి మీద, ఇక్కడ పేరు పెట్టుకున్న వాటి మీద కూడా కాదు. ఇక్కడ కరాచీ బేకరీలల్లో ఇక్కడున్న లోకలకే ఉపాధి దొరుకుతూ ఉన్నది కదా, ఇక్కడున్న లోకలకే ఉపాధి దొరుకుతూ ఉన్నది. ఇది నేను మాదాపూర్లో ఒక కరాచీ బేకరీ ఉంటుంది, అప్పుడు వేరే సంస్థలో పనిచేసేది. అప్పుడు స్వీట్లు అవసరం ఉండే, బర్త్డే కోసమని స్వీట్లకు పోతే అందులో ఒక ఆమె మన రోజు చూస్తుండేనట వార్తలు. అగో పలానా టైంకి వస్తారు కదా మేడం, మస్తు హ్యాపీ అనిపిస్తుంది, మీ తెలంగాణ యాస చూస్తే మస్తు దిల్కుష్ అవుతుంది అని చెప్పేసి అనర్గళంగా హత్తుకొని మాట్లాడింది ఆ అమ్మ. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే లోకలోళ్ళకి కదా ఉపాధి దొరికేది. ఇలా కరాచీ బేకరీ ధ్వంసం చేసినంత మాత్రాన మీరు పాకిస్తాన్ను ఆధీనంలోకి తీసుకున్నట్లు కాదు. బీజేపీ నాయకులు పాకిస్తాన్ని ఆక్రమించినట్లు కాదు. ఆడ మోడీయే కాల్పుల విరమణ అని చెప్పేసి వెనకకు జరిగిండు, పక్కకు తప్పుకున్నాడు. పాకిస్తాన్ కాల్పులకు దిగబడుతుంది. ఇలా మీరు వచ్చి కరాచీ బేకరీని ధ్వంసం చేస్తాం, కరాచీ బేకరీని ఆగం చేస్తామని అంటే ఇక గిట్ల విధ్వంసాలు సృష్టించుకుంటూ పోతే రాష్ట్రంలో సగం ఎగిరిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఇట్లా విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు? అవసరం లేదు. బార్డర్లో సైనికులు పోరాటం చేస్తున్నారు, వాళ్ళకు మద్దతుగా నిలువుండ్రి. మంచుకో ఇన్నేసుకొని తలా ఇంత అది ఆర్మీ డిఫెన్స్కు విరాళంగా అందించుండ్రి. సైనికుల కోసం సహాయం చేయండి. ఎప్పుడు ఏ క్షణమైనా ఎవరు వచ్చినా సహాయం చేయడానికి సహకరించుండ్రి, సిద్ధంగా ఉండుండ్రి. ఆర్థికంగా సపోర్ట్ చేయండి. వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉన్న ఎవరైతే బార్డర్లో పనిచేస్తున్నారో వాళ్ళ కుటుంబాలకు ధైర్యం ఇచ్చే కార్యక్రమాలు ముంగడ పెట్టుకోరు. గివ్విడితో మంచి పేరు వస్తుంది, గొప్ప పేరు వస్తుంది, కానీ జనాలలో నిలిచిపోతారు. కానీ ఇక పలగొడతాం, కూలగొడతాం, కాల్ చేస్తాం, ఇక మా అంత తోపులే లేరు, తురుంఖాన్లే లేరు అంటే ఎట్లా సార్? వాళ్ళు తప్పు కాదు. ఇది దాడి చేయాల్సింది పాకిస్తాన్లో ఉన్న కరాచీలో ఉన్న ఉగ్రవాదుల స్థావరాల మీద. మళ్ళా భారతదేశం ఆపరేషన్ సింధూర్ అని వాళ్ళు సామాన్య ప్రజలను కాల్చుకుంటా పోలే, సామాన్య ప్రజలను అజ్జేసుకుంటా పోలే. వాళ్ళు ఇలా సామాన్య ప్రజల మీద దాడికి తెగబడతా ఉన్నారు. ఇండియా పాక్ కాల్పుల విరమణ, హైదరాబాద్ శంషాబాద్లో కరాచీ బేకరీ మీద దాడి చేసిన బీజేపీ నేతలు. ఇక గిట్లున్నది వీళ్ళది కథ.